నమస్తే. నేను సిరి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా రష్మిక మందన టాక్ ఆఫ్ ది టౌన్ లాగా అయితే తన పేరే వినిపిస్తుంది. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ ఇదే డిసెంబర్‌లో 'యానిమల్' సినిమాతోనైతే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ తోని తను ఆ ఇయర్‌ని ఎండ్ చేస్తే, ఈ ఇయర్‌ని మాత్రం 'పుష్ప 2' ఎంత పెద్ద హిట్ అయిపోయిందో మనం చూసాము. 800 కోట్ల రూపాయలని కేవలం 4 రోజుల్లోనే వసూలు చేసిందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. సో, ఇదే ఫామ్‌లో ఇప్పుడు 'గర్ల్ ఫ్రెండ్' అనే సినిమా కూడా వస్తుంది. సో, తనైతే ఇప్పుడు ఒక హిట్ ట్రాక్‌నైతే మెయింటైన్ చేస్తూ అలా వస్తుంది. సో, ఇప్పుడు కూడా 'గర్ల్ ఫ్రెండ్' టీజర్ అయితే ఔట్ అయింది. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో 'గర్ల్ ఫ్రెండ్' అనే మూవీ వస్తుంది. రష్మిక మందన హీరోయిన్‌గా అండ్ హీరోగా అయితే దీక్షిత్ శెట్టి. మనకి ఈ సినిమా దసరా సినిమాలో నాని ఫ్రెండ్‌గా ఎవరైతే యాక్ట్ చేస్తారో ఆ క్యారెక్టర్ దీక్షిత్ శెట్టి ఎవరైతే ఉన్నారో తను కూడా కన్నడ అతనే అన్నమాట. సో, ఇద్దరు కూడా ఫ్రమ్ బెంగుళూరు, కన్నడ నుంచెల్లి వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరు కూడా. సో, ఇంతకుముందు కన్నడలో ఈ దీక్షిత్ శెట్టి ఎవరైతే ఉన్నారో మంచి మంచి మూవీస్‌లో కూడా చేశారు. అండ్ రష్మిక మందన కూడా మనం చూసినట్టయితే తను ఇక్కడ 'పుష్ప' ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాము. అండ్ తను చేసిన అన్ని ఫిలిమ్స్ కూడా దాదాపు హిట్టే ఇక్కడ తెలుగులో కూడా. అండ్ అక్కడ బాలీవుడ్‌లో కూడా తను ఎంట్రీ ఇచ్చింది. 'యానిమల్‌తోనైతే ఇట్లా ఇచ్చి పడేసింది లాస్ట్ ఇయర్ తన యాక్టింగ్‌తోని. అంటే అప్పటి వరకు మనం చూసినట్టయితే 'గీతా గోవిందం' లాంటి క్యారెక్టర్‌లో చూసాము. ఆ తర్వాత 'పుష్పలో' ఒకలాంటి క్యారెక్టర్ చూసాము. కానీ 'యానిమల్‌లో' ఎలాంటి ఫిరోషియస్ అంటే ఎవరైతే హీరో ఉన్నారో తనకు తగ్గట్టుగా సందీప్ రెడ్డి వంగ ఎట్లయితే ఆ క్యారెక్టర్‌ని డిజైన్ చేశారో, ఇద్దరు కూడా ఈక్వల్‌గా మెయిన్ పిల్లర్స్ లాగా ఇద్దరు కూడా ఎంత బాగా యాక్ట్ చేశారంటే చాలా చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. రష్మిక మందనలో ఉన్న ఇంకొక యాంగిల్‌నైతే అందరికీ చూపెట్టడం జరిగింది. తను ఇంకా మన నేషనల్ క్రష్ కూడా. మనం చూసుకున్నట్టయితే ఎవరు కూడా మన 'అన్‌స్టాపబుల్‌లో' బాలకృష్ణ గారు కూడా రష్మిక అంటే క్రష్మిక అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. చాలా మనం మొన్న ఏదైతే శ్రీలీల గారు వచ్చినప్పుడు కూడా మనం చూసినట్టయితే ఆ ఎపిసోడ్‌లో కూడా రష్మిక అనే మాట్లాడడం జరుగుతుంది. సో, అట్లా అందరి మనసునైతే రష్మిక అయితే దోచేయడం జరిగింది. ఇప్పుడైతే మనము 'గర్ల్ ఫ్రెండ్' టీజర్‌లో చూసినట్టయితే మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే, ఎప్పుడు అంటే చాలా వరకు మీ పెళ్ళెప్పుడు ఏంటి అని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మాత్రం అందరూ కూడా విజయ్ దేవరకొండ అని మాట్లాడుతుంటారు. వీళ్ళిద్దరి మధ్యన విజయ్ దేవరకొండ ఇంకా రష్మిక మధ్యన లవ్ నడుస్తుంది. వీళ్ళిద్దరు వెకేషన్ కూడా ఒకటే దగ్గరికి వెళ్తూ ఉంటారు. వీళ్ళిద్దరు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి చాలా వరకు అయితే వార్తల్లో వస్తూనే ఉన్నాయి. ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా వీళ్ళు అంటే రష్మిక విజయ్ దేవరకొండ గారి ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కూడా తను అటెండ్ అవుతూనే ఉంటుంది. మనం చాలాసార్లు చూసాం. అయితే ఇప్పుడు ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడైతే ఈ టీజర్ కి అయితే విజయ్ దేవరకొండ గారు అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. నయనం నయనం కలిసే తరుణం యదనం పరుగే పెరిగే వేగం అని చెప్పేసి ఈ లైన్ పికప్ లైన్స్ లాగా యూజ్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా వరకు బాగా ఉంది. ఆ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇందులో కూడా రష్మి గారు ఇదైతే పికప్ లైన్ అయితే కాదు కదా, అస్సలు నీకు పడను అని అనడం కూడా చాలా చాలా బాగా అనిపించింది. మొత్తానికి అయితే మనం చూసుకున్నట్టయితే విజయ్ దేవరకొండ గారి తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఫిలిమ్స్ ని కూడా తను అంటే ఫిలిమ్స్ కి ఏదైతే ప్రమోషన్స్ ఉన్నాయో దానికి రష్మిక కూడా వచ్చి ప్రమోట్ చేయడం మనం చూసాము. సో, ఇట్లనే అంటే వీళ్ళు మెల్లిమెల్లిగా కన్ఫర్మ్ చేస్తున్నారో లేకపోతే ఆల్రెడీ ప్రజలు ఒకటి అనుకుంటున్నారు కదా, దాన్ని యూజ్ చేసుకుందాం ప్రమోషన్స్ కానీ అనుకుంటున్నారో తెలియదు. కానీ మొత్తానికైతే రష్మిక మందనకి ఇంకా విజయ్ దేవరకొండ మధ్యన ప్రేమ నడుస్తుంది. ఇంకా వీళ్ళు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు, ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నారు అని చెప్పేసి అయితే చాలా వార్తలు వచ్చినాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో ఏమో అయితే తెలియదు. కానీ మొత్తానికైతే రష్మిక మందన అయితే చాలా వరకు ఒక స్వింగ్ లో ఉంది. ఇప్పటివరకు అయితే తన సినిమాలు అయితే మంచిగా భారీ కలెక్షన్లతోని మంచిగా అంటే రికార్డు స్థాయి కలెక్షన్లతోనైతే సినిమాలు అయితే దూసుకెళ్తున్నాయి. ఇక 'పుష్ప 2' అయితే ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే చాలా వరకు తన పర్ఫార్మెన్స్ కూడా ఆడియన్స్ అయితే ఒక మంచి మార్కులు అయితే వేసేసిండ్రు. అండ్ ఇప్పుడు ఇంకా కూడా 'పుష్ప 2' ఇంకా కలెక్షన్స్ పరంగా ముందుకు వెళ్తూనే ఉంది. అండ్ అట్లనే ఇప్పుడు ఈ 'గర్ల్ ఫ్రెండ్' మూవీ కూడా మంచిగా అంటే ప్రేక్షకులు అందరూ ఆదరించి సినిమాని ఆదరించి సేమ్
ఇదే ఒకవేళ స్టోరీ అని గనుక అంతా బాగుండి ఉంటే మాత్రం ఇంకా ఈ సినిమా కూడా ఎట్లాంటి డోకా ఉండదు, ఖచ్చితంగా హిట్ అయిపోతుంది. సో మరి గర్ల్ ఫ్రెండ్ కి ఆల్ ద బెస్ట్ చెప్దాం. రాహుల్ రవీంద్ర గారి డైరెక్షన్ కూడా చాలా ఇట్లా యూనిక్ గా ఉంటది, అందరిలాగా కాకుండా తను ఒక సైలెంట్ మూవీ లాగా ఉంటది. మణిరత్న మూవీ చూసినట్టే అనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు నాకు అట్లా. సో అంటే వాళ్ళ అమ్మాయిని చూపించే విధానం చాలా బాగుంటది. సో అందుకు నేను ఇది చెప్తున్నా. సో మొత్తానికైతే రాహుల్ రవీంద్ర గారికి, ఇంకా రష్మిక మందనకి, ఇంకా దీక్షిత్ శెట్టికి అయితే ఆల్ ద వెరీ బెస్ట్. మీ సినిమా చాలా సక్సెస్ఫుల్ అవ్వాలి, ప్రజలందరూ మీ సినిమాని ఆదరించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.